అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. నిన్న వక్ఫ్ బోర్డు సవరణకు సంబంధించిన బిల్లు 2025 సంవత్సరానికి పార్లమెంట్ ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం వక్ఫ్ బోర్డు అనే అంశం ఏదైతే ఉందో, వక్ఫ్ బోర్డు ఉందో, ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏదైతే మనకి ఇండిపెండెన్స్ రాకముందు అంటే 1930 ఆ టైంలో కూడా వక్ఫ్ బోర్డు ఉంది. ఆ తర్వాత ఏదైతే వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో, ఈ వక్ఫ్ బోర్డు 1954 అంటే 1954లో కూడా ఈ వక్ఫ్ బోర్డుని మొట్టమొదటిసారి కేంద్రం ఏదైతే ఒక రకమైన చట్టం తీసుకురావడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఈ వక్ఫ్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారు, వక్ఫ్ బోర్డు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ముస్లింలు ఉంటారో ఆ ముస్లింలు వారి యొక్క ఆస్తి కావచ్చు లేకపోతే భూమి కావచ్చు, వక్ఫ్ అంటే ఏదైతే మనకి అల్లాహ్ కావచ్చు లేకపోతే మసీదులు కావచ్చు, వాళ్ళు దానంగా ఇస్తారు. అంటే ఒక దానికోసం ఉపయోగించుకోవడం కోసం ఇస్తారన్నమాట. ఇది వక్ఫ్ బోర్డు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క వక్ఫ్ బోర్డు అది మసీదులు కావచ్చు లేకపోతే ఆ మతపరమైన అంశాల కోసం కావచ్చు, దీనికోసం ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి, దానికోసమే ఉపయోగిస్తారు కూడా. అయితే ఈ వక్ఫ్ బోర్డు సవరణ అనేది తర్వాత 1995లో కూడా ఈ వక్ఫ్ బోర్డుని మళ్ళీ ఇంకొంచెం మార్పులు చేయడం జరిగింది. అప్పుడు పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా అప్పుడు ఉన్నారు పివి నరసింహరావు గారు. అప్పుడు కూడా ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన కొన్ని సవరణలు చేయడం జరిగింది. అయితే నిన్న 2025 వక్ఫ్ బోర్డు సవరణ చేయడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఏదైతే ఒకసారి ముస్లింలు కావచ్చు లేకపోతే ముస్లిం వాళ్ళు ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి భూమి కావచ్చు లేకపోతే ఆస్తి కావచ్చు ఎప్పుడైతే ఇస్తారో, ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం అది దైవ కార్యక్రమాల కోసం మాత్రమే ఈ వక్ఫ్ బోర్డు ఆ యొక్క ఏదైతే తీసుకున్న ల్యాండ్ కావచ్చు లేకపోతే ఆస్తి కావచ్చు దానికోసం ఉపయోగిస్తారు. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం మన దేశంలో డిఫెన్స్ అదేవిధంగా రైల్వే తర్వాత అత్యధికంగా ఆదాయము భూములు ఆస్తులు కలిగిన సంస్థగా వక్ఫ్ బోర్డు అయితే ఖచ్చితంగా ఎక్కువగా ఆ వక్ఫ్ బోర్డుకి ఆదాయాలు ఉన్నాయి. సుమారుగా 8 లక్షల పైగా ఎకరాలు ఈ వక్ఫ్ బోర్డుకి ఉన్నాయని చెప్పి ఒక అంచనా కూడా వేయడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించట్లేదు మాత్రం నిన్న ఈ వక్ఫ్ బోర్డు సవరణ చేయడం జరిగింది. దీనికి కొన్ని అంటే ఈ వక్ఫ్ బోర్డులో కూడా ఏం జరుగుతుంది, ఎంత భూమి ఉంది అనేది రికార్డ్ వేజ్గా కూడా ప్రభుత్వాన్ని సమర్పించాలి, ప్రభుత్వానికి కూడా చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇవి సక్రమంగా ఆ ముస్లింలో ఉన్న పేదలకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా కేంద్రం పర్యవేక్షించుకునే రైట్స్ని ఉండాలని చెప్పి కొన్ని సవరణలు చేయడం జరిగింది. అయితే ఈ సవరణలు కొంతమంది స్వాగతించారు, కొంతమంది వ్యతిరేకించారు. నిన్న మనం గమనించట్లయితే మాత్రం పార్లమెంట్లో సుమారుగా 288 మంది ఎంపీలు మద్దతు ఇవ్వడం జరిగింది, 232 మంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ సుమారుగా అంటే 50 మంది ఎంపీలు తప్ప ఆల్మోస్ట్ మ్యాక్సిమం 232 మంది వ్యతిరేకించారంటే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద చాలా వ్యతిరేకత ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మొత్తం పార్లమెంట్లో ఆమోదం తెలపడం జరిగింది. అయితే సమాజ్వాదీ పార్టీ అయినటువంటి అఖిలేష్ యాదవ్ గారు కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది, చెప్పడం జరిగింది. అదేవిధంగా నితీష్ కుమార్ గారు కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి అనుకూలంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మన నితీష్ కుమార్ గారు మద్దతు ఇచ్చారో, నితీష్ కుమార్ గారు సంబంధించిన మైనారిటీ సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కూడా మన బీహార్లో రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు సంబంధించిన అంశం ఈ వివాదానికి కారణం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డులో ముస్లిమ్స్ కాకుండా ఇతర వ్యక్తుల్ని తీసుకొస్తారు అని ఏదైతే ఉందో అది అపోహ అని చెప్పి అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం మైనారిటీ వాళ్ళనే ఇందులో ఉంచుతామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, ఎటువంటి అపోహలు వద్దు. ఏదైతే ఈ ముస్లిం సంబంధించిన వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో ఇవి రాజకీయ పరంగా వక్ఫ్ బోర్డు సంబంధించిన భూముల్ని షటర్లుగా లేకపోతే వర్క్షాప్లుగా ఇచ్చుకుంటూ వాళ్ళు రెంట్లు తీసుకుంటూ వీళ్ళ యొక్క రాజకీయ పార్టీలు కావచ్చు లేకపోతే ఎన్నికల రాజకీయ నాయకులు కావచ్చు దీన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఇది వక్ఫ్ బోర్డు అనేది ఖచ్చితంగా ముస్లింలు ఉన్న పేదవాళ్ళకి అందాలనే విషయంతో ఇది సవరణ చట్టం తీసుకొచ్చని చెప్పి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే వక్ఫ్ బోర్డులో ముస్లిం కాకుండా ఇతరులను తీసుకొస్తారనేది పూర్తిగా అబద్ధం, అలాంటిది ఏం జరగదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మైనారిటీ సంబంధించిన మంత్రి కూడా ఆ పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనివల్ల ముస్లింలు చాలా పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికి మనం గమనించట్లేదు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారో ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంశం మీద చర్చ కార్యక్రమం జరిగింది. సుమారుగా మనం గమనించట్లయితే మాత్రం సుమారుగా 18 గంటల వరకు 16 గంటల వరకు పార్లమెంట్లో ఈ యొక్క సమావేశం మొత్తం ఈ వక్ఫ్ బోర్డు అంశం మీద చర్చ జరిగింది. అదేవిధంగా ఎవరైతే మనకి అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారో ఖచ్చితంగా దీని పేపర్ని కూడా చింపివేయడం జరిగింది. అదేవిధంగా ఈ అంశం మీద సుప్రీంకోర్టులో కూడా ఈరోజు రేపు కూడా ఈ అంశం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైతే వక్ఫ్ బోర్డు సవరణ తీసుకొచ్చారో ఏదైతే ముస్లింలు ఉన్న పేదవాళ్ళు అదేవిధంగా దైవ కార్యక్రమం సంబంధించిన ఈ వక్ఫ్ బోర్డులో కేంద్రం పెత్తనం చెలాయిస్తుంది అన్న అపోహ ఎక్కువ ఉండడం వల్ల అదేవిధంగా ఆ గతంలో లేని మార్పులు ఇప్పుడు ఎందుకు చేస్తారని ఒక ఉద్దేశంతో ఇది చాలా వివాదంగా నడిచింది. చాలా కాలంగా గత 3 నెలలుగా ఈ వివాదం జరిగింది. దీనికి పార్లమెంట్లో కూడా అడ్డుకుంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంపీలు ఎటువైపు మద్దతు ఇస్తారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మొత్తానికి ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మొత్తానికి
పార్లమెంట్లో ఆమోదం తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క ఫలాలు ఏ రకంగా ఉంటాయని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.